హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో నిర్వహిస్తున్న కైట్స్ ఫెస్టివల్ నగరవాసుల్ని అలరిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా గాలిపటాలు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కైట్స్ ఫెస్టివల్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గాయత్రి అందిస్తారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కైట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఈ నెల 12వ తారీఖున స్టార్ట్ అయిన కైట్ ఫెస్టివల్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ కూడా వచ్చి కైట్స్ ఎగరేయడం మనం చూస్తున్నాం. మనతో పాటు ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. నా పేరు సుజిత్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ అందరికి హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి అందరికీ మంచి తేవాలని మంచి జరగాలని కోరుకుంటున్నాను. మేము మార్నింగ్ ఇక్కడికి వచ్చినాం అండి. మార్నింగ్ నుంచి ఇక్కడ ఫుల్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్. వెస్టర్న్ కల్చర్ రావడం, అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన పండుగల్ని మన పూర్వ వైభవాన్ని చాటే విధంగా ఈ కార్యక్రమాలు. ఈరోజు రైతాంగం కూడా పాడి పంటలతోని మరి రాష్ట్ర వ్యాప్తంగా కలకలలాడుతుంది. అయితే ఈ పండుగ కూడా హైదరాబాద్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడ ఏ ఏరియాకి వెళ్ళినా కానీ పతంగులు ఎగిరేస్తుండే, ఇప్పుడు అవన్నీ పోయినాయి. కాబట్టి గత సంవత్సరం నుంచే స్టార్ట్ చేసినాం. మరి ఇది ప్రతి సంవత్సరం దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మన పండుగ గొప్పతనాల గురించి ఇప్పుడు సంవత్సరానికి హాలిడేస్ వస్తున్నాయి. ఎందుకు హాలిడేస్ ఇస్తున్నారో కూడా పిల్లలకు తెలిసే పరిస్థితి లేదు. తప్పకుండా గవర్నమెంట్తో పాటు ఆ పేరెంట్స్ కూడా చెప్పాలి మన పండుగల గురించి. అయితే మళ్ళీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. కైట్ ఫెస్టివల్ సంక్రాంతి అనేది ఒక గొప్ప పండుగ. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ కైట్ ఫెస్టివల్ అనేది పతంగుల పండుగ. మరి బ్రహ్మాండంగా మా చిన్నతనంలో కొన్ని లక్షల మంది పండుగ జరుపుకుంటుండే. కాలక్రమేణా మన ట్రెడిషన్ అంతా దెబ్బతిన. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నా పేరు సిద్ధార్థ్. నాకు కైట్ అంటే చాలా ఇష్టం. నేను ప్రతి సంవత్సరం సంక్రాంతిలో ఇక్కడ వస్తాను. నాకు కైట్ ఎగరడం అంటే చాలా ఇష్టం. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటేనే మన హైదరాబాద్లో పతంగుల ఉత్సాహం పెరుగుతూ యువకులు యువతలు అందరూ కూడా పతంగులు పట్టుకొని బయటకు వస్తారు. ఈ రోజు ఎస్పెషల్లీ ఈ పీపుల్స్ ప్లాజాలో ఇక్కడ నగరంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పతంగులు ఎగరేసుకుంటారు. ఎందుకంటే పక్కన ట్యాంక్ బండ్ ఆహ్లాదకరమైన వాతావరణంలో పతంగులు ఎగరేసుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉంటారు. మేము కూడా మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారి స్మృతులు నెమరేసుకుంటూ ఆయన పేరు మీద ఉన్న పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తాము. ఎవ్రీ టైం కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉండి అందరితో రోజంతా బిజీ కార్యక్రమాలు ఉన్న మేము కూడా అందరం కూడా అన్ని మర్చిపోయి ఇక్కడ పతంగులు ఎగరేసుకుంటూ సంతోషంగా ఆహ్లాదకరంగా చేసుకుంటాము. ఈసారి శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడికి రావడం, ఆయనతో పాటు ఇట్లా పతంగుల ఫెస్టివల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మాతో పాటు మా తోటి కార్పొరేటర్లు శేషకుమార్ గారు మేమందరం కూడా కలిసి ఈరోజు సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. పతంగులు ఎగరేస్తుంటే చూసి ఆనందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పీపుల్స్ ప్లాజాలో ఈ పతంగుల పండగ మొత్తం సంక్రాంతి అంతా ఇక్కడే ఉందా అనిపించేలాగా, ఇంతకు ముందు ఆంధ్రాలోనే చాలా గొప్పగా చేసుకునేవారు అనే ఒక నానుడు ఉంది. అది కాకుండా ఇక మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను. మొత్తం కూడా అందరూ కూడా పతంగుల ఎగరవేతలో చాలా ఆనందంగా ఉత్సాహంగా యువత అంతా వెళ్ళి విరుస్తుంది. కాబట్టి ఇక్కడ మొత్తం పండుగ వాతావరణమే ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా మన పండుగల్ని మనం ఎంతైనా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణలో ఆంధ్ర పండుగలు తెలంగాణ పండుగలు అని లేకుండా అన్ని పండుగలు కూడా ప్రతి ఒక్క పండుగకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి మన కేసీఆర్ గారు మన పండుగలకి మన చేయూతనిస్తున్నారు. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఇక్కడికి వచ్చి పతంగులు మార్నింగ్ నుంచి కూడా పతంగులు ఎగరేస్తున్నారు. అంతా కూడా పండుగ వాతావరణం నెలకొని ఉందండి. ఫస్ట్ వ్యూయర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ పొద్దున వచ్చినాం మేము, చాలా బాగుంది. తెలంగాణలో ఇలా ప్రతిసారి జరుగుతూనే ఉంది. ఈసారి ఇంకా చాలా బాగా అరేంజ్ చేశారు. మేము చాలా మార్నింగ్ వచ్చాం, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. దానికి తోడు డీజే పెట్టారు, మ్యూజిక్ పెట్టారు. సో అప్ టు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండి ఫుల్ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చిన్న పిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు ప్రతి ఒక్కరు కూడా కైట్స్ ఎగరేస్తూ ఎంతో ఆనందోత్సాహాలతో ఇక్కడ కైట్ ఫెస్టివల్ జరుపుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే డీజే అరేంజ్మెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి బోర్ కొట్టకుండా డీజే కూడా అరేంజ్ చేశారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా ప్రతి ఒక్కరూ అలుపు అనేది లేకుండా ఈ కైట్ ఫెస్టివల్ ని ఎంత ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తేనే మనకు
అర్థమైపోతూ ఉంటుంది. కెమెరా పర్సన్ నవీన్తో గాయత్రి, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్.